కార్తీక మాసంలో చేసే వ్రతానికి అంతటి మహిమ ఎందుకు? వేద ప్రాయశ్చితాల కంటే కార్తీక వ్రతం ఎందుకు శ్రేష్టమైనది? చిన్న పుణ్యకార్యంతో పెద్ద పాపం నిజంగా పోతుందా? పాపులకు మోక్షం లభిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానంగా సాగే అనగనగాలోని నేటి కథనమే కార్తీక వ్రతం నామస్మరణతో మోక్షం, అజామిళోపాఖ్యానం అందుకు తార్కాణం. అనగనగా యాగద్రవ్యాల కోసమని వశిష్ఠ మహర్షి జనక మహారాజు నివాసానికి వెళ్ళగా ఆయన కోరికపై వశిష్ఠుడు వివరించిన సంపూర్ణ కార్తీక మహాపురాణం అష్టమాధ్యాయంలోని కథా సందర్భమే ఇది. మహర్షి వశిష్ఠ, మీరు చెప్పిన కార్తీక వ్రత మహిమ ఎంతో దివ్యమైనదే. కాని నాకు సందేహం. వేదాలలో చెప్పిన ప్రాయశ్చితాలు చేయకుండానే కేవలం కార్తీక వ్రతం చేతనే మహాపాపాలు నశిస్తాయంటారు. ఇది ఎలా సాధ్యం? చిన్న పుణ్యంతో పెద్ద పాపం పోతుందా? రాజా జనక, నీ ప్రశ్న మంచిదే. ధర్మం చాలా సూక్ష్మమైనది. సత్వరజస్తమో గుణాల వల్ల ధర్మాలు రూపం దాలుస్తాయి. సత్వగుణంతో చేసే ధర్మం చిన్నదిగా అనిపించినా విశేషమైన ఫలితం ఇస్తుంది. ఉదాహరణకు, చిన్న అగ్ని కణం పెద్ద కట్టెలను కాల్చేస్తుంది. చిన్న దీపం పెద్ద చీకటిని పారద్రోలుతుంది. అలాగే పుణ్యకాలంలో, పుణ్యక్షేత్రంలో, పుణ్య హృదయంతో చేసిన స్వల్ప ధర్మం కూడా మహామహా పాపాలను దహనం చేస్తుంది. ఇందుకు సోదాహరణంగానే సాగే ఓ కథ చెబుతా, శ్రద్ధగా విను. అనగనగా కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడు అయిన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామిళుడనే కుమారుడు జన్మిస్తాడు. అతడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్యపరుడు, హింసాప్రియుడు. ఒక దాసితోనే భోజన శయనాదులన్నిటినీ నిర్వహిస్తూ కామాంధుడై వైదిక కర్మలను విడిచిపెట్టి కేవలం కామాసక్తుడై ప్రవర్తిస్తూ ఉంటాడు. తద్వారా బంధువులు, కులస్తులు వెలివేస్తారు. అందువల్ల ఇల్లు వదిలిపెట్టిపోవలసి వచ్చిన అజామిళుడు చండాలపు వాడలో దాసితో కాపురం పెట్టి కుక్కలను, మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తి జనాలతో లీనమై మధుమాంస సేవనాలోలుడై కాలాన్ని గడుపుతూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకనాడు అతని దాసి కళ్ళు తాగడం కోసం చెట్టునెక్కి కొమ్మ విరగడం వల్ల కిందపడి మరణిస్తుంది. అజామిళుడు అమితంగా దుఃఖిస్తాడు. అప్పటికే ఆ దాసికి యవ్వనవతి అయిన కూతురు ఉంటుంది. ఆ మహాపాపాత్ముడు, మహాకామాంధుడైన అజామిళుడు తనకి కూతురు వరసని కూడా తలచకుండా ఆమెతోనే కామోపభోగాలను అనుభవిస్తూ ఉంటాడు. కాముకుడైన ఆ అజామిళుడు తన కూతురి యందే అనేక మంది సంతానం పొందుతాడు. కానీ వాళ్ళందరూ కూడా పసికందులుగా కడతేరిపోతారు. కడగా పుట్టిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి ప్రేమతో పెంచుకుంటూ ఉంటాడు. తాను తింటున్నా, నిద్రిస్తున్నా, ఏం చేస్తున్నా సరే సతతం అతనినే స్మరిస్తూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ ఉంటాడు. కాలం గడిచి అజామిళుడు కాలం చేసే సమయం ఆసన్నమవుతుంది. అతడిలోని జీవుని తీసుకుపోయేందుకు గాను ఎర్రని గడ్డములు, మీసములు కలిగి చేత దండపాశాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వస్తారు. వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిళుడు ఆ ప్రాణావసాన సమయంలో కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరంగా స్నేహితులతో ఆడుకుంటున్న కుమారుని నారాయణ నారాయణ అని పలుమార్లు పిలుస్తాడు. ఆ పిలుపు అతడి కొడుకుకు వినబడదు. అతడు రాను. కాని చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనక్కు జంకుతారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు, ఓ యమదూతలారా, అడ్డు తొలగండి. ఇతడు మాచే తీసుకుని పోబడదగినవాడు, అంతేకాని మీరు తీసుకెళ్లదగినవాడు కాదు అని హెచ్చరిస్తారు. వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్లు, పద్మమాలాంబర పసనలు అయిన ఆ పవిత్ర విష్ణు పారిషదులను చూసి విభ్రాంతులని యమదూతలు, అయ్యా మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధ చానర కిన్నెర విద్యాధరుల్లో ఏ తెగకు చెందినవారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసుకుని వెళ్లనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకుని వెళుతున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెబుతారు, యమదూతలారా, మేము విష్ణుదూతలం. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేంటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారు ఎవరు అని అనగా, ఓ విష్ణుదేవతలారా, సూర్యచంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యలు, దశ దిశ కాలాలు వీరిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారినే మేము శిక్షిస్తాము. వేదమార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు,
తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతుహింస చేసేవారు, డాంబికులు, దయారహితులు, చేసిన దానాన్ని బయటపెట్టుకునేవారని, మిత్రద్రోహిని, కృతజ్ఞులను, తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను విడిచిన వారిని, బ్రహ్మణాస్వ గోహత్య చేసిన వారందరూ కూడా యమలోకంలో మాచేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిళుడంటారా, వీడు చెయ్యని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమలోలుడై చెయ్యరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు? యమదూతల సమాధానాన్ని విని విష్ణుదూతలు ఇలా చెబుతారు: ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేం చెప్పేది కూడా వినండి. ఏ కారణం వలన కాని దుస్సంగమాన్ని వదలి సత్సంగంలో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్యా జపహోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తత్తీర్థాన్ని పానము చేసేవాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులందుండగా ప్రాతస్నానమును ఆచరించేవాళ్లు, వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులే. తెలిసిగాని తెలియక కాని హరినామ సంకీర్తనం చేసేవాళ్లు పాప విముక్తులు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవరైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తారో వారు విష్ణులోకానికే వస్తారు. ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన అంతటినీ వినిన అజామిలుడిలోని జీవుడు తన శారీరక కృతదాసి సాంగత్యాది పాపాలను తలచి తలచి దుఃఖిస్తూ ఉంటాడు. జీవుడు స్పృహామయుడై అచ్చెరు పొందాడు. ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేనీ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది? నాకీ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తనే అనుకుంటూ హరినామస్మరణ చేయసాగాడు. విన్నావుగా జనక, కేవలం హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా, హరి ప్రియంకరమైన కార్తీక వ్రతాన్ని ఆచరిస్తే ఇంకెంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటాడు వశిష్ఠుడు జనకునితో. ఇది కార్తీక వ్రతం నామస్మరణంతో మోక్షం, అజామిళోపాఖ్యానం అందుకు తార్కాణం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: స్వల్పమైన సత్సమయంలో సత్సంగంలో సత్సంకల్పంతో ఆచరించిన పుణ్యకార్యాలు మహాపాపాలను నశింపజేస్తాయని. హరినామం, కార్తీక వ్రతం ఈ రెండూ మోక్ష మార్గానికి దారిచూపే దివ్య సాధనాలని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా. కొనసాగుతూనే ఉండండి వేటు న్యూస్తో.